కొంత ధైర్యంగా ఉన్నారు. ఇగో ఈ తల్లిని, ఈ ఇంటి తల్లిని అడిగే ప్రయత్నం చేస్తే హిడ్మా ఫోటో చూపించగానే కన్నీరు పెట్టింది. ఇక కెమెరాలు అంటే వాళ్ళకి తెలియదు, సెల్ ఫోన్లు అంటే తెలియదు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు ధైర్యం అంతా కూడా దేవ. అసలు ఎవరి దేవ, ఆయన ప్రాంతం ఎక్కడ, అసలు ఆయన వల్ల వీళ్ళకి ఎట్లాంటి లాభాలు ఉంటాయి అనే అంశాలు చూస్తూ ఉంటే, ఏదైతే హిడ్మా మరణం తర్వాత హిడ్మా ప్లేస్లోకి దేవాను తీసుకొచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు దేవ ఎవరు, దేవ ప్రాంతం ఎక్కడ అని చెప్పేసి అంటే ఎక్కడో కాదు, హిడ్మా ఇంటికి కూతవేటు దూరంలో దేవ ఇల్లు ఉంటుంది. ఒకసారి అటు చూపి. ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దేవానైతే ఇప్పుడు హిడ్మా ప్లేస్లో తీసుకొచ్చారని చెప్పేసి, ఇప్పుడు హిడ్మా చేపట్టేటువంటి ఆపరేషన్లని దేవ చూస్తాడని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉంది. ఇళ్ళ పైన కూడా జాతీయ జెండాలు, ఒకవైపు గుండెల్లో భయం, ఇళ్ళపై జాతీయ జెండాలు, ఇట్లా అనేక ఇబ్బందుల మధ్యలో ఉంటా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పెద్ద దిక్కు దేవ. ఇక దేవ ఇల్లు కొంత దూరంలో కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు కొంత అనుమతించడం లేదు. ఇప్పుడు ఆయన ఇంటిపైన నిఘా పెట్టిరని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు ఒక వ్యక్తి మరణించగానే మరో వ్యక్తి ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అన్న ఆశ కలిగించి వాళ్ళకు ఎంతో కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో కొంత ఆశతో అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఏమో ఒక లేఖ విడుదల కావడం, ఆ లేఖలో ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వండి, మేము ఆలోచించిస్తాం, మా సోదరులకు కావచ్చు, మా సహోద్యోగులకు అందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరం ఒక నిర్ణయానికి వస్తాం, ఒక ఏకతాటిపైకి వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తూ ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగానే మేము లొంగిపోబోతూ ఉన్నాం, మంచి నిర్ణయంతోనే మేము ముందుకు రాబోతూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నీళ్లు లేవు. ఇప్పటికీ అంటే ఇట్లాంటి ఇది ఒక్కటే కాదు ప్రాంతం, ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇంటికి ఇంకో ఇంటికి సంబంధం ఉండదు. వర్షం పడితే బురద నీటిలో నడవాల్సిన పరిస్థితి, ఇండ్ల మధ్యలో పందులు తిరుగుతూ ఇంకా అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఆశలన్నీ కూడా హిడ్మా లాంటి నాయకులే. ఈ భూమిపైన వీళ్ళకి హక్కు ఉంది అని చెప్పేసి షెడ్యూల్ 5లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి, షెడ్యూల్ 5లో సపరేట్ రాజ్యాంగం వర్తిస్తుందని చెప్పేసి అన్న హక్కును కాల రాస్తూ వీళ్ళని ఇక్కడ నుండి తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మరి అడ్డుకోబోతూ ఉందా, లేదంటే ఫిబ్రవరి 15th టైంలోగా అందరూ లొంగిపోయి మరి పోరాటం ముగినుందా చూడాల్సిన అవసరం ఎంతైనా.